హలో అందరికీ, వెల్కమ్ టు లర్న్ విత్ మీ బై అంజని. ఈ వీడియోలో వంకాయల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలని చెప్పుకుందాము. వంకాయలో విటమిన్లు, కీలకమైన ఫైటోన్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే యాంథోసియానిన్ ఫైటోన్యూట్రియంట్ను న్యాసునిన్ అంటారు. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుంది, కీళ్లు దెబ్బతినటాన్ని, కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గిస్తుంది. చలి రోజుల్లో దీని వినియోగం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వంకాయ తినడం వల్ల మెదడు మెరుగుపడడమే కాకుండా జ్ఞాపక శక్తికి కూడా పదును పెడుతుంది. వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వంకాయల్లో లభించే క్లోరోజెనిక్ యాసిడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వంకాయలు విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి6, పొటాషియం, మ్యాంగనీస్, ఫైబర్ వంటి అనేక విటమిన్లు మరియు ప్రోటీన్స్కి మంచి మూలమని చెప్పొచ్చు. ఇది యాంటీ ఆస్థమెటిక్ కనుక ఉబ్బసం సమస్యను నిరోధిస్తుంది. అయితే వంకాయతో అన్ని ప్రయోజనాలే కాదు, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎలర్జీలు ఉన్నవారు వంకాయలు తినకపోవడం మంచిది. మీరు యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుతూ వంకాయను తీసుకుంటే డిప్రెషన్ తగ్గడానికి బదులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. రక్తహీనతతో బాధపడేవారు కూడా వంకాయ తినకూడదు. వంకాయ రక్త ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. కళ్ళు మంటగా ఉన్నా లేదా కళ్ళు వాచిపోయినా వంకాయ తినడానికి వెళ్ళకూడదు. సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. మీరు క్లెయిమ్ చేయలేని భయంకరమైన సమస్యలలో ఒకటైన హెమరాయిడ్స్తో బాధపడుతుంటే మీరు వంకాయ తినకుండా ఉండడమే మంచిది. మీకు కిడ్నీ స్టోన్ ఉన్న వంకాయ తినొద్దు. వంకాయలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాయిని కరిగించదు. కానీ వీలైనంత వరకు జూన్ నుండి ఆగస్టు నెలలో వంకాయ తినకుండా ఉండండి. ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి వంకాయలో పురుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వంకాయల గురించి మీకు తెలిసిన విశేషాలను, ప్రయోజనాలను కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.